నువ్వు ఈ చక్రాన్ని ప్రయోగిస్తే దీని శక్తి ఏమిటో తెలుసా? ఎదుటివాడి కుత్తుక కోసేసి మళ్ళీ వచ్చి నీ వేలికి తనే వచ్చి నిలబడిపోతుంది. అంత గొప్ప ఆయుధాన్ని, ఈ చక్రాన్ని నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని తీసుకో. దీనితో పాటు కౌమోదకి అనబడేటటువంటి గదిస్తున్నాను. ఇప్పుడు ఇంకా మీరు కాపాడగలరా ఇంద్రుడు వస్తే? ఇప్పుడు మీకు ఆయుధములు ఉన్నట్టేనా? అయ్య బాబోయ్, ఆయుధాలా? పొంగిపోతుంటే మేము నీ ఇష్టం తిని భగ్గుమని మండిపో. మామూలుగా వద్దు, భగ్గుమని మండి తినేసి ఎవడడ్డొస్తాడో మేము చూస్తాం. పూర్వం జంకుతూ ఏదో చిన్ని మంటల రూపంలో వెళ్ళేవాడు ఖాండవనంలోకి. ఇప్పుడు కృష్ణార్జునులు ఉన్నారు. ఎలాగ కాల్చేశాడంచేట ఇంకా ఉత్తర క్షణంలో మేరు పర్వతం యొక్క శిఖరములు పెద్దగా బరద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి ఖాండవనం అంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకోవడం ఏమిటి? మొట్టమొదట అందులో ఉండేటటువంటి జంతువులన్నీ పరిగెత్తబోయాయి. కానీ ఎక్కడికని పరిగెడతాయి? అగ్నిహోత్రంలో అవన్నీ కాలిపోయాయి. దాంతో వికృతమైనటువంటి క్రూర మృగముల యొక్క ధనులు, చెట్ల మీద ఉన్న పక్షులు పైకి ఎగరబోయాయి. అగ్నిహోత్రం కింద పరిగెత్తేవాడినే కాదు, అసలు అగ్నిహోత్రం యొక్క శక్తి ఎక్కడో తెలుసా అండి? అగ్నిహోత్రం యొక్క శక్తి పైన ఉంటుంది, కింద కన్నా పైన ఎక్కువ దాన్ని. అందుకే మంట మీద కదా గిన్నె పెడతాం. పైగా అగ్నిహోత్రుడి యొక్క ప్రవాహం కూడా ఊర్ధ్వముఖ చలనం అయింది. ఆయన పైకి ఎక్కుతాడు. నీరు అధోముఖ చలనం, కింద కడుతుంది. అగ్ని పైకి రేగుతాడు ఆయన. అందుకని పైకి లేచింది అగ్నిహోత్రం. పైకి లేచేటప్పటికి పక్షులు చెట్ల మించి పైకి లేచిపోబోయి. ఆయన ఎక్కడికి పోతారని ఒక్కసారి పైకి లేచాడు. లేచేటప్పటికి జ్వాలలకి అవన్నీ కింద పడిపోయి కొవ్వలాడుతూ పక్షుల ధ్వనులు, క్రూర మృగాల ధ్వనులు, ఈ ధ్వనులతో పక్షులన్నీ కాలిపోతున్నాయి. పెద్ద మంటలు, సెగలు, పొగలు, పెటిల్లు అన్న ధ్వనులు పేలిపోతున్నవి. రవ్వలతో పైకి రేగిపోతున్నాయి. ఖాండవనం అంతా కాలిపోతోంది. పచ్చిది ఎండిపోయి కాలిపోయింది, ఎండిపోయినట్టు కాలిపోతోంది. తన ప్రతాపం అంతా చూపించి గబగబా వేసేసుకుంటున్నాడు, మందు వేసేసుకున్నట్టు. గబగబా కాల్చేస్తున్నాడు ఖాండవనాన్ని. ఈ కాల్చడంలో ఏమైందో తెలుసా అండి? హంసలు, కారండవములు, బెగ్గురు పక్షులు, జలపక్షులు, మీరు చదవాలి మహాభారతంలో. నిజంగా జలాశయములు ఉన్నాయి ఇక్కడ. ఈ జలాశయాల్లో కప్పలున్నాయి, చేపలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంత వేడొచ్చేటప్పటికీ ఈ సరోవరములో ఉన్నటువంటి నీళ్లన్నీ గుబ్బ మరిగిపోయేటప్పటికి అందులో ఉన్నటువంటి జలపక్షులు, చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు ఉడికిపోయి ఉత్తర క్షణంలో పైకి ఇలా నీటి మీదకి తేలిపోయి. తేలిపోవడంలో ఏమైపోయిందంటే నీరు ఇంకిపోయింది, ఇవి కాలిపోయి.